దేవుని అతి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు సన్నిధానంలో ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం, హృదయమునందు సంతోషం ఎప్పుడు కలుగుతుంది, దేన్ని బట్టి కలుగుతుంది, ఎలా కలుగుతుంది అంటే, ఈ లోకంలో సంతోషించేవారు చాలామంది ఉన్నారు, ఎంజాయ్ చేసేవారు చాలామంది కనబడుతున్నారు బయట సొసైటీ, సమాజంలో, లోకంలో కదా. కానీ నిజమైన సంతోషం ఏంటో తెలుసా? ఈ లోకంలో మనిషి ఇప్పుడు చేస్తున్న ఎంజాయ్, సంతోషం అంతా కూడా ఎందుకు పనికిరానిది, అయోగ్యమైనది, విలువ లేనిది, తాత్కాలికమైనది. ఈ లోకంలో ఇప్పుడు మనిషి పొందుకునే సంతోషం అంతా కూడా అస్సలు నిజమైన సంతోషం ఎక్కడుంటుందంటే తెలుసా? ఎక్కడుంటుందంటే హృదయమందు ఉంటుందంట నిజమైన సంతోషం. మరి ఇప్పుడు వీళ్ళందరూ పడే సంతోషం హృదయంలో ఉండేదేనా? కాదు, పైకి ఉండేది మాత్రమే, పైకి అనుభవించేది మాత్రమే. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం మనకు లేదు. కానీ ఇక్కడ వాక్యం చెబుతుంది ఏంటంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషిస్తారు. ఈ హృదయమందు సంతోషించగలిగే వారు ఎవరు ఈ లోకంలోనంటే, దేవునిని వెదుకువారు మాత్రమే హృదయమందు సంతోషిస్తారు. దేవుని వెదకలేని వారు లోకంలో సంతోషిస్తారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. అంటే నువ్వు హృదయమందు సంతోషించేటువంటి వ్యక్తివై ఉండాలి, దేవుని బిడ్డవై ఉండాలి, క్రైస్తవురాలువై ఉండాలి, క్రైస్తుడివై ఉండాలి. హృదయమందు నీకు సంతోషం ఉందా? రోజు మనుషుల కోసం పైకి మన సంతోషం ఉన్నట్టు నటిస్తాం, కానీ మన హృదయంలో నిజమైన సంతోషం ఉంటుందా? ఉండదు. కానీ ఆ నిజమైన లోపల హృదయమందు ఆ సంతోషం ఎవరిలో ఉంటుందంటే, దేవుని వెదుకువారిలో, అనుదినము దేవుని వెదుకువారిలో ఉంటుంది. అందుకే దావీదు, ప్రభువా అనుదినము వేకుని నిన్ను వెదికెదును అంటాడు దావీదు. దావీదు లోపల హృదయంలో ఉంది ఆ సంతోషం. అందుకే దావీదు ఒకానొక దిన ఆ సంతోషం కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు. క్షణికమైన సంతోషం కోసం నిజమైన సంతోషాన్ని దావీదు హృదయంలో కోల్పోయాడు. అందుకే ప్రభువా నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం నాకు కలిగించేయి అంటాడు దావీదు. నేను ఏ సంతోషం కోల్పోయినా ఆ సంతోషం నాకు ఇవ్వంటాడు దావీదు. అందుకే నిజమైన సంతోషం ఎవరిలో ఉంటే దావీదు, నేను వెతుకుతాను ప్రభువా, ఎందుకంటే అందులోనే సంతోషం ఉంది. ఇప్పుడు రోజు మనుషులు ఏటిను వెతుక్కుని వెళుతున్నారు సంతోషాల కోసం. ఎవరెవరినో వెతుక్కుంటూ వెళుతున్నారు, ఏవో పరిస్థితులు వెతుక్కుంటూ వెళుతున్నారు వారు సంతోషించడం కోసం. కొన్ని ప్రాంతాలను, పరిస్థితులను, స్థలాలను వెతుక్కుంటూ వెళుతున్నారు సంతోషం. కానీ ఆ సంతోషం వారు వెళ్ళి వచ్చేంత వరకే, అక్కడ ఉన్నంత వరకే, తర్వాత ఏమీ ఉండదు. కానీ హృదయమందు సంతోషం ఎప్పుడు ఉంటుంది. ఆ హృదయమందు ఎప్పుడు ఉండే సంతోషం ఎవరికి ఉంటుంది? దేవుని వెతుకువారు. ఈరోజు నువ్వు దేవుని వెతుకుతున్నావా? అనుదినము దేవుని మాటను, అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని, అనుదినము దేవుని ఆత్మీయతను ఇది వెతికే వారిలో హృదయంలో నిత్యము సంతోషం ఉంటుంది. అందుకే దేవుని వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. ఈరోజు నీవు ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నావా అనేది దేవుని అడుగుతున్న ప్రశ్న. ఈ హృదయంలో ఈ సంతోషం ఉంటుందా? పైకుండే సంతోషం గురించి కాదు దేవుడు మాట్లాడుతున్నది. హృదయమందు సంతోషం ఉండాలి నీలో. హృదయంలో నిత్యము సంతోషంతో నువ్వు నిండి ఉండాలి, నిండిపోవాలి. ఆ సంతోషం దేవుని వెతికితేనే ఉంటుంది, దొరికిద్ది. ఈ లోకాన్ని వెతికితే నీకు దొరికే సంతోషం కాదు ఇది. కానీ ఈరోజు మనందరం కూడా లోకాన్ని వెతికేవారుగా కాదు, లోకంలో ఉన్న వాటిని వెతికేవారుగా కాదు, మనుషుల్ని వెతికేవారుగా కాదు, వస్తువుని వెతికేవారుగా కాదు, కొన్ని ప్లేస్లని వెతికేవారుగా కాదు, కొన్ని ప్రాంతాలను వెతికేవారుగా కాదు. వాటిలో సంతోషం లేదండి, ఉండే అవకాశం లేదు. నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంటే దేవుని వెతుకుట్లోనే ఉంటుంది. కనుక ఈ దేవుని వెతికే సంతోషం హృదయంలో ఉండున్నట్లుగా ఈరోజు దేవుడు మనకి ఆ కృపను, ఆ సహవాసాన్ని, ఆత్మీయతను, దేవుని వెతికి హృదయమందు సంతోషించే ఉన్నతమైన జీవితాలను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వాధికారి అయిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభు, ఈ లోకంలో వేటినో వెతుక్కుంటూ సంతోషించడానికి వెళుతున్నారు అనేకమంది. కానీ నిన్ను వెతుకుటలోనే నిజమైన హృదయమందు సంతోషం ఉందని గ్రహించలేని వారు అనేక మంది ఉన్నారు. ఆ గ్రహింపు ఈరోజు అనేక మందికి మీరు తెలియచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.